మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మంగళగిరి నగర ప్రాంతంలో దశాబ్దాల కాలంగా ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేద ప్రజలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల మేర మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఏకకాలంలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు 3,000 మంది పేద ప్రజలు పట్టాభిషేకం చేయడానికి మాత్రం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికి అందరూ మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 4వ తేదీన మంగళగిరి మండల పరిధిలోని ఎర్రబాలెం, నీరుకొండ, కాజ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముందుగా నూతన వస్త్రాలు పెట్టి ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. అదేవిధంగా 7వ తేదీన తాడేపల్లి మండల పరిధిలోని పినుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొల్లకొండ ప్రాంతాలకు చెందినటువంటి పేదలకు, అదేవిధంగా 8వ తేదీ మంగళగిరి నగర పరిధిలోని రత్నాల చెరువు, అదేవిధంగా మహానాడు 2, 11వ తేదీ సీతానగరం, తాడేపల్లి, సలాం సెంటర్ చెందినటువంటి పేదలకు, నొలకపేట డ్రైవర్ కాలనీ చెందినటువంటి వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం. ఇక చివరి రోజు 12వ తేదీ మహానాడు 1, అదేవిధంగా ఉండవల్లి సెంటర్లో ఎంతో కాలంగా ఇల్లు వేసుకుని నివాసం ఉన్నటువంటి పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. మంగళగిరి తాడేపల్లి పరిధిలో కొన్ని దశాబ్దాల పాటు పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నప్పటికీ గత పాలకుల కాలంలో ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ పేదలకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి నారా లోకేష్ అంటున్నారు. గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి అన్ని హామీలు త్వరలోనే పూర్తి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నారా లోకేష్ బాబు గారు తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని నిరుపేదలకు సుమారుగా 20,000 మంది కుటుంబాలకి ఇల్లు నిర్మించి ఇవ్వటం కానీ, ఎక్కడైతే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారో వారి యొక్క ఇళ్లను రెగ్యులరైజ్ చేయటం కానీ, అలాగే రైల్వే, ఫారెస్ట్, ఇరిగేషన్ ల్యాండ్స్ ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంతో, అటవీ శాఖ అధికారులతోటి, ఇరిగేషన్ అధికారులతోటి, రైల్వే అధికారులతోటి చర్చించి వారికి కూడా భవిష్యత్తులో రెగ్యులైజ్ చేసే విధంగా కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వటం జరిగింది. అలాగే తన మంగళగిరి పాదయాత్రలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక శిలా ఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆయన హామీని ఏదైతే ఇచ్చారో దానిలో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల కోసం 3,000 మంది కుటుంబాలకి ఎవరైతే నివాసాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నారో, దశాబ్దాలుగా నివసిస్తున్నారు, అటువంటి కుటుంబాలకి సుమారు 3,000 మందికి ఈ నెల 3వ తేదీన ప్రారంభించి ఉండవల్లిలో 11, 12వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఉదయం 8:45 మొదలుపెట్టి సాయంత్రం 6 గంటల వరకు కూడా 3,000 మందికి కూడా నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా స్వయంగా వారి కుటుంబాలందరికీ కూడా బట్టలు
నూతన వస్త్రాలు బహుకరించి ఎక్కడైతే నివసిస్తున్నారో వారి పట్టాలను రెగ్యులైజ్ చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మన ఇల్లు మన లోకేష్ మన మంగళగిరి నియోజకవర్గం కార్యక్రమంలో భాగంగా దశాబ్దాలుగా కనీమెరిగిన రీతిలో ఎప్పుడూ జరగని విధంగా నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా పేదలు లబ్ధి పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే 20,000 కుటుంబాలకు హామీ ఇచ్చారో వారందరూ కూడా గృహవసతి కల్పించడానికి, గృహాలు నిర్మించి ఇవ్వడానికి, అలాగే రెగ్యులైజ్ చేయడానికి, అలాగే కొత్త పట్టాలు ఇవ్వడానికి కూడా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తున్నారు.